రామ్ చరణ్ ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. మొదట్లో ప్రయోగాలు చేసిన ఆరెంజ్ మూవీ ఇచ్చిన దెబ్బకి షాక్ అయ్యి కమర్షియల్ బాట పట్టాడు. ఆ తర్వాత పెద్ద హిట్టులు లేకపోయినా యావరేజ్ సినిమాలతోనే మంచి కలెక్షన్స్ రాబట్టాడు. కానీ క్లాస్ ప్రేక్షకులకు దూరం అవుతూ వచ్చాడు. అయితే ధృవ సినిమా తర్వాత తన రూట్ మార్చాడు. ఈ సినిమాతో మాస్తో పాటు క్లాస్ ప్రేక్షకులు కూడా మెప్పించాడు. అప్పటి నుండి కథల విషయంలో సెలెక్టివ్గా ఉంటున్నాడు. ఇక రీసెంట్గా సుకుమార్ సినిమాలో చెవిటివాడి పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అందరూ ఈ సినిమా అచ్చమైన పల్లెటూరి కథ అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా ఈ సినిమా కథ ఒక సైకో థ్రిల్లర్ అని తెలిసింది. కథలోకి వెళ్తే ఇందులో చరణ్ ఒక పల్లెటూరి యువకుడు. చెవిటివాడైన చరణ్ సిటీలోని ఒక ల్యాబ్లో పనిచేయడానికి వెళ్తాడు. తన మీద జరిగిన ఒక ప్రయోగం వల్ల అతను ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ తర్వాత జరిగే సంఘటనలతో సినిమా సస్పెన్స్గా సాగుతుందని సమాచారం. సరదాగా సాగిపోయే పల్లెటూరి కథ అనుకుంటే సైకో థ్రిల్లర్ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా కథ ఇది అని తెలిసిన తర్వాత సినిమా మీదున్న హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.